ఎట్టకేలకు స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఇదే అన్నప్రసాద మండపం, స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అనుకుంటా ఇది. ఇగో ఇక్కడ ఉంది బోర్డు. ఏది అంతేనా? చిన్నగా ఒకటేనా మామ? ఇట్లా పెట్టారా? ఓకే. మా మామయ్యకి వీల్ చైర్ తీసుకున్నాం. ఇక కొంచెం మెల్లగా పోయినా ఏం కాదు. స్వర్ణగిరి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. బా సూపర్ ఉన్నది. అయ్యోయ్యో గుడి బంద్ చేస్తారట. ఇక దర్శనం తొందరగా పోవాలి. ఓకే, బయటకు వచ్చినాక మళ్ళీ చూస్తారు. ఆ గంట కొడదామా మనం కూడా పోయి అక్కడ అట్లా పోదా? స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. లోపల వీడియోస్ నాట్ అలౌడ్. బయటకు వచ్చినాక తీసుకుంటాను. ఇగో వెనకాల బాగుంది, వస్తున్నది. ఏం చెప్తాను? స్వర్ణగిరి టెంపుల్. నువ్వు ఏడికొచ్చినావా? నేనా? స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి 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 టెంపుల్. స్వర్ణగిరి 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 అట్లా. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని అంత దగ్గర నుంచి చూడలేం, కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే కన్నుల నిండా దగ్గర నుంచి చూడొచ్చు. సేమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉన్నారో ఇక్కడ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కూడా సేమ్ అట్లనే ఉన్నారు. తప్పకుండా అందరూ ఎవరైనా వెళ్ళి చూడాల్సిన, దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం ఇదైతే. స్వామివారు, అమ్మవారు, ఆండాల అమ్మవారు అయితే ఎంత బాగున్నదో. ఆండాల అమ్మవారు, పద్మావతి అమ్మవారు, అంత పెద్దగా ఎక్కడ చూడలేదు నేను. అమ్మవార్లు ఏ గుళ్ళనైనా కొంచెం చిన్నగా ఉంటారు, కానీ ఇక్కడనైతే ఎంత పెద్దగా ఉన్నది. పద్మావతి అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఇక్కడ పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి కూడా మంచిగా ఉన్నది. తప్పకుండా ఒకసారి పోయి అయితే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాల్సిన దేవస్థానం ఇదైతే స్వర్ణగిరి దేవస్థానం. మీరెవరైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మన వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మా మామయ్యను వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకుపోయినాం కదా, అక్కడ వీల్ చైర్ సౌకర్యం కూడా ఉన్నది. మనం 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే మనకు వీల్ చైర్ ఇస్తారు. 1000 రూపాయలు ఎందుకంటే మళ్ళా దర్శనం అయిపోయిన తర్వాత ఆ వీల్ చైర్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసుడు
ఎక్కడ పడితే అక్కడ పెట్టి పోవుడు చేస్తారట భక్తులు. అందుకని 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే కనీసం ఆ 1000 రూపాయలు తీసుకోవడానికైనా మళ్ళీ అక్కడ వీల్ చైర్ అక్కడ పెట్టి 1000 రూపాయలు తీసుకొని పోతారు కదా, అందుకని వాళ్ళు 1000 రూపాయలు డిపాజిట్ పెట్టిండ్రు అన్నట్టు. విష్ణుమూర్తి ఇప్పుడు ఆ చంటిగాన్ని తీసుకొస్తే అసలు అబ్బా అమ్మ పోవాలానే. పాలకడలిలో పవలించే ఇగో మా అత్తమ్మ పోయి అక్కడ నిలబడ్డది. ఇంత బాగున్నాడు విష్ణుమూర్తి. అనంత పద్మనాభ స్వామి. అన్నప్రసాద భవనానికి లక్ష్మీ నరసింహస్వామి వరాహస్వామి. శ్రీవారి అన్నప్రసాద మండపానికి వెళ్ళి అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందే మనం అన్నప్రసాద మండపం భోజనం చేయడానికి పోతాను. ఇప్పుడు 3 గంటల వరకే ఉంటుంది. ఇక్కడ ఏ గుళ్ళనైనా కానీ 3 గంటల వరకే ఉంటుంది. ఇక్కడ స్వామివారి అన్నప్రసాద వితరణ. మేము కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించినాం. మంచిగా ఉన్నది, భోజనం మాత్రం మంచిగా ఉన్నది. పప్పు, సాంబారు, దోసకాయ పచ్చడి, ఇంకా ఒక స్వీటు. అన్నప్రసాదం అయితే మంచిగా ఉన్నది. మేము టైంకి పోయినాం కాబట్టి 3 గంటల లోపే పోయినాం కాబట్టి మాకు కూడా అన్నప్రసాదం దొరికింది. అక్కడనే భోజనం చేసి మళ్ళీ బయలుదేరినాం అన్నట్టు మేము. పప్పే కేసరి దోసకాయ పచ్చడి. మేము పోయేటప్పుడు కార్లో పోయినాం కాబట్టి మెట్ల దారి నుంచి పోలేదు. అక్కడ స్వామివారి పాదాలు కూడా చూడలేదు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ పైకొచ్చి మేము మెట్ల దారి నుంచి కిందికి దిగినాం అన్నట్టు. స్వామివారి పాదాలు దర్శనం చేసుకోలేదు
దండం పెట్టుకోలేదు అని. ఇగో ఈ మెట్ల దారి నుంచి దిగడానికి ఇటు వస్తున్నాము. ఈ మెట్ల దారి కూడా మంచిగా ఉన్నది. మరి 1116లో మరి ఎన్ని మెట్లు లెక్క పెట్టలేదు నేను, కానీ మెట్ల దారి కూడా మంచిగా ఉన్నది. ఇక్కడ నుంచి కిందికి దిగితే స్వామివారి పాదాలు, మెట్ల దారి నుంచి ఎక్కేటప్పుడు పాదాలు దర్శనం చేసుకొని పైకి ఎక్కాలన్నట్టు. బాగుంది మెట్ల దారి కూడా. మనకు తిరుపతి లాగానే ఎప్పటికప్పుడు నీట్గా మొత్తం క్లీన్ చేస్తాండ్రు, ఎక్కడికక్కడ ఊడ్చేస్తాండ్రు. ఏం ఇంత చెత్త, ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఏం లేకుండా ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా ఉంచుతాండ్రు అన్నట్టు. క్లీన్ చేస్తాండ్రు వాళ్ళు, మంచిగా నీట్గా ఉంచుతాండ్రు. స్వర్ణగిరిలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ పాదాలు ఉంటాయి కదా, మేము పాదాలు చూడలేదని చెప్పి ఇక మెట్ల దారి నుంచి చూస్తాను. అయినా ఏమి వినబడదు, చెప్పుడే తర్వాత. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది. పోతాను.